మాక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి విచ్చేసిన అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మీకందరికీ శుభాకాంక్షలు. నిన్న కార్తీక పౌర్ణమి, ఇంకా ఆ పున్నమి తాలూకు ఛాయలు ఇవాళ కొనసాగుతూనే ఉన్నాయి. పున్నమి పూర్ణచంద్రుడు అనగానే మనకు ఎలా ఉంటుందంటే మంచి వెన్నెల, ఒక నిండైన వెన్నెల, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. నిన్న మీరు చూసారో లేదో, బయట ఆరు బయటకెళ్ళి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఉంటే ఆ వెన్నెల వెలుగుని మీరు ఒక్కసారి చూసి ఉంటే చాలా ఆనందం కలుగుతుంది, ఆహ్లాదం కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. సో ఒక్క చంద్రుని చూసే మనం అంత సంతోషపడితే, గమ్మత్తుగా ఈరోజు ఈ వేదిక లోపల ఎన్ని చందమామలు ఉన్నాయో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చందమామలే. ఒక వెలుగులకి కారణమైన ఈ వెన్నెలని ఈ గదిలోకి తీసుకొచ్చిన చిన్నారి చందమామలు అందరికీ ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. బాగుంది. మరి ఈ చిన్నారి చందమామల వెలుగుకి కారణం ఎవరు? సృష్టికర్తలు. సూర్యుడి వెలుగే చంద్రుడి పైన పడి రిఫ్లెక్షన్ అవుతుంది అనేది మనకు తెలిసిన ఆస్ట్రనామికల్ సైన్స్. సో అందుకని దానికి కారణం ఎవరు? ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఇంతకుముందు ఒక్కొక్కరు కూడా ఆ అలంకరణ, ఆభరణాలు, ఆ నృత్యము, ఆ కాస్ట్యూము, ఆ డ్రెస్సు, అవన్నీ కూడా ఎంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి, ఎంత ఆకట్టుకునేటట్టు ఉన్నాయి, ఆశ్చర్యపడేలా కూడా ఉన్నాయి. అలాంటి సృష్టికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు, మీరు ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా. ఒక్కసారి మీ తల్లిదండ్రులందరికీ ఈ సంస్కృతిని అనుచానంగా ఈ నేల మీద పరిడవిల్లుతున్న అత్యంత అద్భుతమైన జీవన సంస్కృతిని రేపటి తరానికి అందిస్తున్న సారథులు, వారధులు మీ తల్లిదండ్రులు. అందుకని మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. ఇది రెండవ వారు. మూడవ సింహం ఒకటి ఉంది. మనకు భారత జాతీయ చిహ్నంలో 3 సింహాలు ఉంటాయి. ఒక సింహమేమో ఇక్కడ ప్రదర్శించే కళాకారులు, రేపటి అత్యంత అద్భుతమైన పౌరులు, భవిష్యత్ కళాకారులు ఒకవైపు అయితే, మరొక వైపున వాళ్ళని సృష్టించిన తల్లిదండ్రులు అయితే, ఇంకొక వైపున తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయడానికి పిల్లల ద్వారా ఈ అనూచానంగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతున్న గురువులు ఉన్నారు. మీ వల్ల మాత్రమే ఈ సంప్రదాయం కొనసాగుతుంది. అందుకని గురువులారా, మీకు వందనాలు, మీకు శుభాకాంక్షలు. మనందరి కర్తాల మధ్య ఒక్కసారి గురువులందరికీ, ఇక్కడ చాలామంది గురువులు ఉన్నారు. నాకు కొంతమంది తెలుసు, సుప్రియ తెలుసు, అలాగే ఆమని గారని ఇప్పుడు ఉన్నారు, ఆమని గారు. సో ఇలాగే చాలామంది గురువులు ఎవరైతే ఉన్నారో, ఏ సంస్కృతి సంప్రదాయాలు ఈ నేల మీద పరిడవిల్లాయో, ఈ నేల మీద పుట్టాయో, ఈ నేల మీద వేలాది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయో, ఆ సంస్కృతి సంప్రదాయాలని, ఆ నాట్య రీతులని, ఆ నృత్య రీతులని, ఆ జీవన విలువలని రేపటి తరానికి అందించాలని నిరంతరం తపిస్తున్న గురువులందరికీ వందనాలు, శుభాకాంక్షలు. మంచి గొట్టచ్చు సార్ చప్పట్లు గురువులకి. సో ఇక కనిపించని 4వ సింహం గురించి మాట్లాడదాం. ఇది సాయి కుమార్ సినిమా డైలాగ్ కాదు. కనిపించని 4వ సింహమే రా పోలీస్, అది కదా. మాకు పోలీసులతో సంబంధం లేదు. మా ఇక్కడ సంబంధం ఎవరంటే, ఇలాంటి ముగ్గురిని ఒక్క చోటికి చేర్చేవారు ముఖ్యం. ఒకరు పిల్లలు, మరొకరు తల్లిదండ్రులు, ఇంకొకరు గురువులైతే, ఆ ముగ్గురిని ఒక్క వేదిక మీదకి చేర్చేవారు ఎవరంటే ఆర్గనైజర్స్. ఆ ఆర్గనైజర్స్ ఈరోజు ఎవరంటే మాక్ష్ ఫౌండేషన్ దినేష్. వీళ్ళు ఎక్కువ కనిపించరు, మీకు తెర మీద ఉండరు, వెనక ఉండి అన్ని అరేంజ్మెంట్ చేస్తారు, అన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో అలాగే మనకు 4వ సింహం లాగా సారనాథ్ స్తూపం మీద మనకు 4 సింహాలు కనిపిస్తాయి, అశోక చక్రము కనిపిస్తుంది. అదే మన భారతీయ చిహ్నంగా తీసుకోవడం కూడా జరిగింది. ఆ 4వ సింహం ఎవరంటే దినేష్ లాంటి వాళ్ళు. ఈ నేల పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ సాంస్కృతిక జీవన విలువల పట్ల, మానవత్వం పట్ల, మానుష
జీవన ధర్మాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న మనుషులు కొంతమంది ఉంటారు. సో వారందరూ కూడా ఎప్పటికప్పుడు సమాజంలో ఒక మంచి జరగాలి, సమాజం మంచి మార్గం వైపు నడవాలి, దానికి పిల్లలే మార్గం కావాలి. ఎందుకంటే పిల్లల ద్వారానే అత్యంత అద్భుతమైనటువంటి సమాజం నిర్మించబడుతుంది కనుక వారికి మొగ్గ దశలోనే మంచి విలువలని, మంచి సంస్కృతిని, మంచి జీవన తాత్వికతని నేర్పించాలనే లక్ష్యంతో పనిచేసే వ్యవస్థలు ఉన్నాయి, వ్యక్తులున్నారు. సో అలాంటి వారి కోవకు చెందిన వారు దినేష్ అండ్ ఎంటైర్ టీమ్. సో అలాంటి వారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా భావిస్తూ, ఈ కార్యక్రమానికి నా మిత్రుడు, నా క్లాస్మేట్, ఒక మంచి దార్శనికుడు, విద్వత్తు, జ్ఞానము కలగలిసినటువంటి మంచి మనిషి, సహృదయత, సమానత్వం, ఈ రెండింటినీ తన జీవన మార్గాలుగా ఎంపిక చేసుకున్న ఒక చక్కని నాయకుడు, యువ నాయకుడు మహమ్మద్ రియాజ్, డాక్టర్ మహమ్మద్ రియాజ్. సో ఆయన తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆ పదవిని వరించిన అత్యంత పిన్న వయస్కుడు డాక్టర్ మహమ్మద్ రియాజ్. అంటే మామూలు కాదు, అంత ఈజీ కాదు. సో అలాంటి పదవిని రావడానికి వెనక ఎన్నో ఏళ్ళ శ్రమ ఉంది, ఎన్నో ఏళ్ళ కృషి ఉంది, దాన్ని మించిన జ్ఞాన సంపద ఉంది, స్కాలర్లీ రీసెర్చ్ ఉంది, అత్యంత అద్భుతమైన ఒక గమనం ఉంది, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఉంది, యువతుల పట్ల, యువత పట్ల, యూత్ జనరేషన్ పట్ల, తెలంగాణ బిడ్డల పట్ల, తెలంగాణ యువత పట్ల ఆయనకుండే ప్రేమ ఉంది. సో దానివల్లనే ఆయనకి ఆ పదవి లభించింది. వారు కూడా ఇక్కడికి ఈ క్షణం రావాల్సి ఉండింది, కానీ వచ్చి ఏదో ఒక క్షణంలో వారు వస్తారు. సో వారి తరపున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఇక్కడ ఉన్న ఈ చందమామలందరికీ మరొక్కసారి నాట్యమాడి, ఆ చందమామ నిశ్చలంగా ఉంటుంది కావచ్చు, కొంత కదులుతున్నట్టు ఉంటుందేమో, కానీ ఇక్కడ ఉన్న చందమామలు అత్యంత అద్భుతంగా నర్తించారు, మనలందరినీ ఆహ్లాదపరిచారు, ఆనందపరిచారు, ఆశ్చర్యపరిచారు. ఒక సందర్భంలో ఉత్తేజపరిచారు, మరొక సందర్భంలో ఉల్లాసపరిచారు, ఇంకొకసారి వహ్వా అనిపించారు. సో ఇలా అన్ని రకాల అనుభూతులని, నవరసాలని మన ముందు ప్రదర్శించిన రేపటి తరం మయూరాలు, రేపటి తరం నాట్య మయూరాలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాక్షు ఫౌండేషన్కి అండ్ ఎంటైర్ గురువులందరికీ, తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.